ది యాషెస్ ప్రపంచ క్రికెట్ లో అతి పెద్ద రైవల్రీ కలిగిన ఒక సిరీస్. రెండు నేషన్స్, ఒక్క ట్రోఫీ. ఈ రైవల్రీ అనే మంట ఎంత పెద్దది అంటే 140 ఏళ్లుగా మండుతూనే ఉంది. అయితే ఈ సిరీస్ కి ఆ పేరు ఎలా వచ్చిందంటే 1882 ఇయర్ లో ఇంగ్లాండ్ టూర్ కి వచ్చిన ఆస్ట్రేలియా అప్పటి వరకు ఓవల్ గ్రౌండ్ లో అన్బీటన్ గా ఉన్న ఇంగ్లాండ్ ని ఓడించింది. ఇలా జరుగుతుంది అని ఎవ్వరు కూడా ఊహించలేదు. అలా ఫస్ట్ టైం సొంత గడ్డ మీద ఇంగ్లాండ్ టీం ఓడిపోవడం కేవలం ప్లేయర్స్ కే కాదు, ఆ దేశ ప్రేక్షకుల్ని కూడా దిగ్భ్రాంతానికి గురి చేసింది. ఇక మరుసటి రోజు ఉదయం స్పోర్టింగ్ టైమ్స్ అనే న్యూస్ ఆర్టికల్ లో ఇంగ్లాండ్ క్రికెట్ ఈ రోజుతో చనిపోయింది, బాడీని దహన సంస్కారం చేసి ఆస్ట్రేలియా వాళ్ళు ఆ బూడిదని అనగా యాషెస్ ని వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు అని సర్కాస్టిక్ గా రాశారు. ఇక యథావిధిగా మరుసటి సంవత్సరం కూడా జరగబోయే ఈ సిరీస్ కి ముందు అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన ఈవో బ్లిక్ ప్రెస్ మీట్ లో లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా తీసుకెళ్లిన యాషెస్ ని తిరిగి మళ్ళీ మన దేశంకి తీసుకొస్తానని మాట ఇచ్చాడు. అన్నట్టుగానే ఆస్ట్రేలియాని 2-1 తేడాతో ఓడించాడు కూడా. అయితే అప్పుడే ఆస్ట్రేలియాకి చెందిన ఒక అమ్మాయిల బృందం సరదాగా లాస్ట్ మ్యాచ్ లో యూజ్ చేసిన స్టంప్స్ పైన ఉన్న బేల్స్ ని తీసుకొని వాటిని కాల్చి ఆ తర్వాత వచ్చిన బూడిదని ఒక అర్న్ అంటే తెలుగులో కలశం అని అర్థం, దాంట్లో పెట్టి ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన ఈవో బ్లిక్ ఇచ్చారంట. ఆ తర్వాత సేమ్ అదే ఇంగ్లాండ్ మీడియా ఆస్ట్రేలియా యొక్క యాషెస్ ని మన వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారని సంబరాలు చేశారు. అప్పటి నుంచి ఈ సిరీస్ ని ది యాషెస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఫన్నీ కదా, బట్ యా ఇలానే ఈ సిరీస్ కి ఆ పేరు అనేది వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? యాషెస్ సిరీస్ లో తలనొప్పిగా మారిన డాన్ బ్రాడ్మన్ ని ఇంగ్లాండ్ టీం కౌంటర్ చేయడానికి ఒక కాంట్రవర్షియల్ స్ట్రాటజీ వాడారు. అది ఏంటి, అసలు ఇప్పుడు ఈ అన్ని ఎక్కడ పెట్టారు? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చాను, చూసేయండి.